హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి పియర్స్ సోప్‌కి ఆ పేరు ఎలా వచ్చిందనేది వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పియర్స్ సోప్‌కి ఆ పేరు దాని సృష్టికర్త అయినటువంటి ఆండ్రూ పియర్స్ అనే ఇంగ్లీష్ వ్యక్తి పేరు నుంచి వచ్చిందండి. అసలు ఆయన ఎవరు అనేది చూద్దాము. ఆయన 1789లో లండన్‌లో ఒక సెలూన్ అయితే నడిపించేవాళ్ళండి. సున్నితమైన చర్మం కోసం పారదర్శకమైన గ్లిజరిన్ సబ్బును కనిపెట్టి తన ఇంటి పేరును ఆ బ్రాండ్‌కైతే పెట్టారు. 1789లో దీని తయారీ ప్రారంభమైందండి. 1807 నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్‌లోకైతే వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది ప్రపంచంలోనే పారదర్శక బ్రాండెడ్ సబ్బనమాట. ఇదండి వీడియో అయితే. పియర్స్ సోప్‌కి ఆ పేరు ఎలా వచ్చిందనేది బ్రీఫ్‌గా ఈ వీడియోలో తెలియజేశానండి. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.